V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. విశాఖ జిల్లా గాజువాక పెద్దగాంటాడ నెల్లిముక్కు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మహాశివ పార్వతుల కళ్యాణం అద్భుతంగా జరిగింది. ఇందులో చాలా మంది నూతన వధూవరులు మరియు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. తదుపరి 5,000 మందికి అన్నదాన సమారాధన కార్యక్రమం కార్యనిర్వాహకులు ముఖ్య నాయకులు 75వ వార్డ్ కార్పొరేట్ పులి లక్ష్మీబాయి, పులి రమణారెడ్డి మరియు గ్రామ పెద్దలు చేతుల మీదుగా ప్రారంభించారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇందులో కమిటీ సభ్యులు మరియు వైసీపీ నాయకులు గొందేసి మహేశ్వర్ రెడ్డి, గొందేసి అప్పలరెడ్డి, దొమ్మటి అప్పారావు, బసా అప్పల్ రెడ్డి, ముద్దుర్తి శ్రీరామ్మూర్తి, కనితి అప్పలరాజు, ముదుర్తి సాంబా, ఎం అప్పలరాజు, ద్వారపూడి గురునాథ్, ముద్దుర్తి అప్పలరాజు, కె మహేష్, కృష్ణ, కిషోర్, నమ్మి అప్పారావు, పెంటయ్య, సిహెచ్ సతీష్, కె హరి, ఎం మణికంఠ, పి ప్రసాద్, ఎం నరేష్, ఎం చంటి, జి చిన్నారావు, పి ప్రసాద్, సూరిబాబు, జి సురేష్, పి స్వామి తదితరులు పాల్గొన్నారు. విష్ణు సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నెల్లిముక్కు గ్రామంలో రామాలయం పక్కన విచ్చేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో, శ్రీ కామాక్షిదేవి సహిత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో స్వామివారి విశ్వేశ్వర స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కళ్యాణము, ఆ కళ్యాణం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవేతంగా, కడురమ్యంగా కళ్యాణము, అదేవిధంగా వైభవేతంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేస్తూ ఈ ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానంగా అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆలయంలో ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం ఆకాశదీప కార్యక్రమం, ప్రతి సోమవారం కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు జరిగేటువంటి కళ్యాణానికి, అన్నదానానికి ఇక్కడ విచ్చేసిన భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఇప్పుడు జరిగేటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఈ నెల్లిముక్కు గ్రామంలో గత 18 సంవత్సరాల పైగా బడి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలకించి స్వామివారిని మొక్కుకుని ఆ మొక్కులు ఈ కార్తీక మాసంలో తీర్చుకుంటూ ఉంటారు. శుభమస్తు. ఈరోజు పెద్దగంటాడ నెల్లిముక్కు గ్రామంలో పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేత పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఈరోజు మహాశివుడు అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో భక్తులు 5,000 మంది భక్తులు ఈరోజు సమారాధన, అన్నసమారాధన జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పెద్దలు, అలాగే ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు మాకు అందించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అందరూ కూడా ఈరోజు ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఉన్నారు. అలాగే ఇరాలో ఇచ్చిన దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే వార్డు కార్పొరేటరు పులు ఝాన్సీబాయ్, అలాగే పులు రమణారెడ్డి గారు, అలాగే మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా ఆర్థిక సాయం చేసి మాకందరూ కూడా ఉత్సాహం కలిపి కమిటీని మరింత కార్యక్రమాలు జయప్రదం చేయడం మేము ముందున్నామని కార్యక్రమాలు చెప్పి చేస్తున్నారు. భక్తులు అనేక అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వామివారు సేవిస్తున్నారు. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.